నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ నీ గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటది. పిలువంగానే రాలేదనుకో ఇక నీకుంటది. కాముష్, నెత్తికి టోపీ, చేతుల లాటి, బెల్టుకు తుపాకీ ఇచ్చింది ఎవరికి పడితే వాళ్ళకి భయపడుతందుకు కాదు. మేం దలుసుకుంటే ఢిల్లీ కాదు కదా మా గల్లీ కూడా దాటలేవు. ఓ 2 తెలుగు సినిమాలలో డైలాగులు ఇవి, కానీ ఒక తాను నియంగా నీనబడ్డా ఇలా. కలకత్తాలో ఖతర్నాక్ షో నడిచింది ఆయితారం పూట. చిట్ ఫండ్ స్కామ్ కేసుల పోలీస్ కమిషనర్ ను ఎంక్వైరీ చేస్తందుకు ఢిల్లీకి వెళ్లి సిబిఐ ఆఫీసర్లు వచ్చిర్రు. మీరెవరు మా సార్ని ఎంక్వైరీ చేస్తందుకు అని సిబిఐ ఆఫీసర్లనే అదుపులకు తీసుకున్నారు కలకత్తా పోలీసులు. సిబిఐ అంటే ఢిల్లీలో ఉండే స్పెషల్ పోలీసు వాళ్ళ లెక్క ఫుల్ పవర్ ఉంటది. దేశంలో ఏ పెద్ద కేసు అయినా వీళ్ళే ఎంక్వైరీ చేస్తారన్నట్టు. సెంటర్ సర్కార్ కింద పనిచేస్తారు. ఇక కలకత్తా పోలీసులు బెంగాల్ సర్కార్ ఆదేశాలు పాటించాలి. అటు వాళ్ళు ఇటు వీళ్ళు తగ్గఫర్ నడిచింది లడాయి. దగ్గర 50,000 కోట్ల మోసం జరిగిన ఈ కేసు సుప్రీంకోర్టులున్నది. పోలీస్ కమిషనర్ సార్ ను ఎంక్వైరీ చేద్దామంటే ఊకూకే తప్పించుకుంటున్నట. అందుకే చెప్పకుండా చేయకుండా కలకత్తాకు వచ్చిండ్రు సిబిఐ వాళ్ళు. కోర్టు ఆర్డర్ లేకుండా అట్లెట్లు వస్తారు అని లోకల్ పోలీసు వాళ్ళ వాదన. మా పోలీసుల మీద మీ పెత్తనమేంది అని కాలిక అవతారం ఎత్తింది సీఎం మమతక్క. సెంటర్ వాళ్ళే కావాలని మా మీదకి సిబిఐని పంపిండ్రు అని దీక్ష పట్టింది. రాష్ట్రం అంతా మేడం పాటోళ్ళు ధర్నాలు ర్యాలీలు చేసిండ్రు. కలకత్తాలు ఇట్లా నడుస్తుంటే పార్లమెంట్ లో ఇంతకంటే జోరు నడిచింది. మీరే ఓవర్ చేస్తురంటే మీరే ఓవర్ చేస్తురు అని పవర్లు ఉన్నోళ్ళు ప్రతిపక్షాలు ఫైటింగ్ కు దిగినాయి. చిత్రం ఏందంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తురు, రాజ్యాంగాన్ని పట్టించుకుంటలేరు అని అటోళ్ళు అంటుర్రు ఇటోళ్ళు అంటుర్రు. వీళ్ళ దాంట్లో వీళ్ళకే ఏది ప్రజాస్వామ్యం ప్రకారం నడుస్తుందో తెలియకుంటే ఇక మామూలు పబ్లిక్ ఏం తెలుస్తుంది.